హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు జోజి బాబు. ఈరోజు మరొక కొత్త క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ గురించి నేర్చుకుందాం. దీని పేరు అకేషియా నిలోటికా. దీన్ని మనం తెలుగులో నల్ల తుమ్మ అని కూడా పిలుస్తాం. అకేషియా నిలోటికాని నల్ల తుమ్మ అని కూడా పిలుస్తాం. ఈ చెట్టు మీకు కొన్ని ఫోటోల ద్వారా మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. క్షుణ్ణంగా చూడండి ఈ ఫొటోస్ని. చెట్టు ఈ రకంగా ఉంటుంది. మీడియం టు ఈ రకంగా ఉంటుంది. మీడియం సైజ్ ట్రీ. హైట్ కన్నా క్రౌన్ సైజు ఎక్కువగా వ్యాపించి ఉంటుంది. ఈ రకంగా అంబ్రెల్లా టైప్లో వ్యాపించి ఉంటుంది అకేషియా నిలోటికా. గమ్ అరాబికా అని కూడా పిలుస్తారు. ఇక అకేషియా నిలోటికాని లోకల్గా బాబుల్ ట్రీ అని కూడా పిలుస్తారు. స్ట్రైట్గా పెరిగి క్రౌన్ చాలా వైడ్గా వ్యాపించి ఉంటుంది. దీని యొక్క క్యాట్కిన్ టైప్లో ఫ్లవరింగ్ ఉంటుంది. లీవ్స్ వచ్చేసి చింతాకులాగా అకేషియా టిపికల్ ఆకులు లక్షణాలు కలిగి ఉంటాయి. చూశారు కదా, ఈ ఆకులు కొమ్మ మీద ఆల్టర్నేట్గా అరేంజ్ చేయబడి ఉంటాయి. స్టెమ్ ఎప్పుడైనా నల్లతుమ్మ చెట్టు స్టెమ్ను బట్టి కూడా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ఇది బార్క్ బాగా గీతలుగా నిలువు గీతలు కలిగి విడిపోయి ఉంటుంది. సో ఇది ట్రంక్ ఈ రకంగా ఉంటుంది. చూసారు కదా, డార్క్ బూడిద రంగులో ఉంటుంది. సో బార్క్ ఎండిపోయినప్పుడు పొలుసులుగా రాలిపోతూ ఉంటుంది. వీటికి ముఖ్య లక్షణం ఏంటంటే యాక్సిల్లో ఒక ముళ్ళు ఉంటుంది. చూసారు కదా, ఇది ముళ్ళు. యాక్సిల్లో ముళ్ళు ఉంటుంది. ఈ ముళ్ళు ఉండటం వలన ఇది ఆత్మ సంరక్షణ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఆకులు రాత్రి వేళల్లో ముడుచుకుని లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఫ్లవరింగ్ చూసారా, బాల్ టైపు రౌండ్ బాల్ షేప్లో ఉన్నటువంటి ఎల్లో ఫ్లవర్స్ ఈ రకంగా కనిపిస్తాయి. ఈ రకంగా యాక్సిల్లో 2-3 గుత్తులు బాల్ షేప్డ్ ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఈ రకంగా ఉంటుంది క్యాట్కిన్ టైప్లో. ఈ చెట్టుకి ఎక్కువగా ముళ్ళు ఉండటం వలన పశువులు వీటిని గ్రేజింగ్ చేయలేవు. వాటి కాయలు చూసారా, కణుపులు చిన్న కణుపులతో ఉన్నటువంటి పొడవైన కాయలు ఉంటాయి. ఈ కణుపుల్లో దానిలో ఒక గింజ ఉంటుంది. ఈ గింజల్ని ఈ కాయల్ని పడినప్పుడు దులిపి వీటిని ఆరబెట్టి వీటి నుంచి గింజలు తీస్తారు. కొన్ని దగ్గరలో ఈ కాయల్ని పశువులకి మేతగా కూడా ఉపయోగిస్తారు. సో ఈ రకంగా ఉంటాయి కాయలు గుత్తులుగా. చూశారు కదా, చాలా అందంగా ఉన్నాయి కాయలు. విత్తనం చింతపిక్కల్లాగానే విత్తనాలు ఉంటాయి. డ్రై అయినప్పుడు వీటిని ఆరబెట్టి నిల్వ చేసుకుంటారు. ఆరిన విత్తనాలు ఈ రకంగా ఉంటాయి. దీన్ని బాబుల్ సీడ్ అని కూడా పిలుస్తారు.
ఈ రకంగా ఉంటాయి విత్తనాలు. వీటి నుంచి మందులు కూడా తయారు చేస్తారు. ఈ రకమైనటువంటి బెరడ్ నుంచి కూడా మందులు, అకేషియా నిలోటికా బెరడ్ పౌడరు ఈ రకంగా మార్కెట్లో దొరుకుతుంది. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ ట్రీ. అంటే అకేషియా నిలోటికా అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్ ట్రీ అని IUCN వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఈ చెట్టుని చాలా జాగ్రత్తగా కాపాడాలి. వీటి వ్యాప్తిని ఎక్కువ చేయాలి. మరియు ఈ చెట్టు గురించి మిగతా వివరాలు మనం తెలుసుకుందాం రండి ప్లీజ్. స్థానిక పేరు నల్ల తుమ్మ చెట్టు. పరిరక్షణ స్థితి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్, CR క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. ఈ జాతిని అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించారు. కాబట్టి మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్తో పాటు ప్రైవేట్ నర్సరీస్లో కూడా ఈ విత్తనాలని ఎక్కువగా సప్లై చేసి మొక్కలు పెంచి మనం జాతిని కాపాడాలి. అలాగే అకేషియా నిలోటికా యొక్క పరిరక్షణ స్థితి మరియు స్థానాన్ని బట్టి మారుతుంది. అకేషియా నిలోటికా ఈ అండ్ ఉపజాతులు IUCN వాళ్ళు రెడ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టుగా దీన్ని వర్గీకరించారు. ఆస్ట్రేలియాలో అకేషియా నిలోటికా జాతి ప్రాముఖ్యతను ఏంటంటే దీన్ని కలుపు మొక్కగా భావించి వాటిని తొలగించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో అకేషియా నిలోటికా ఈ జాతి తీవ్రమైన కలుపు మొక్కగా భావిస్తారు. అలాగే అటవీ చట్టాలు అకేషియా నిలోటికాతో సహా అంతరించిపోతున్న జాతులను నరికి లేదా వాణిజ్యాన్ని నరకటం కానీ లేదా వాణిజ్యాన్ని ఉపయోగించడం కానీ నిషేధించాయి. అకేషియా నిలోటికా విత్తనాలు, పువ్వులు, పండ్లు, కలప మరియు బెరడు యొక్క నమూనాలను సేకరించడం జరుగుతుంది. అకేషియా నిలోటికాని గమ్ అరబిక్ ట్రీ, బాబుల్ ట్రీ అని కూడా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని, ఈజిప్ట్ లాంటి కొన్ని ప్రాంతాల్లో దీన్ని థార్న్ అకేషియా అని కూడా పిలుస్తారు. ఇది ఆఫ్రికా మరియు మధ్య ప్రాచ్య మరియు భారత ఉపఖండాల్లో
ఇవి కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా పొడి వాతావరణాన్ని తట్టుకోగలదు. డ్రాట్ కండిషన్స్ని ఇది భరించగలదు. అలాగే వరదలు ముంపు గురైనప్పుడు కూడా ఇది వాటిని తట్టుకుని నిలబడగలదు. ఇది నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాల దగ్గర ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఇక దీని వైద్య ఉపయోగాల గురించి అకేషియా నిలోటికా యొక్క ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, బ్యాక్టీరియా, వైరస్ మరియు ఇతర సూక్ష్మజీవులు వల్ల కలిగే వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పులు, మంటలుకి చికిత్సగా వాడతారు. యాంటీ ఆక్సిడెంట్స్, ఆక్సీకరణ, ఒత్తిడి మరియు పరిస్థితులకి చికిత్సగా ఉపయోగిస్తారు. యాంటీవైరల్, హెచ్ఐవి మరియు హెపటైటిస్తో సహా వైరల్ ఇన్ఫెక్షన్స్కి చికిత్స కింద దీన్ని ఉపయోగిస్తారు. క్యాన్సర్ నిరోధకానికి, నోటి, ఎముకలు మరియు చర్మం యొక్క క్యాన్సర్లకు చికిత్స చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. డయాబెటిక్ చికిత్స కూడా దీన్ని ఉపయోగిస్తారు. విరోచనాలకి చికిత్స చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. రక్తస్రావం, చిగుళ్ళలో పగుళ్ళు మరియు ఇతర పరిస్థితులు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. గాయాలు మరియు కాలిన గాయాలకి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. విషపూరిత జంతువులు కాటు వలన వచ్చే నష్టాలకి కూడా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అకేషియా నిలోటికా మొక్క యొక్క బెరడు, ఆకులు, పార్ట్స్ మరియు పువ్వులు అన్ని ఔషధాల్లోనూ ఉపయోగపడతాయి. ఇతర ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, అకేషియా నిలోటికా యొక్క చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. వెనీరియల్ వ్యాధులు, వికారం, కడుపు నొప్పి, రక్తస్రావం, పైల్స్, ల్యూకోడర్మియా, డిజాస్టర్ మరియు కంటి వ్యాధులకు కూడా ఉపయోగిస్తారు. అకేషియా నిలోటికా మొక్క టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు మరియు సపోనిక్స్ సహా అనేక బయోయాక్టివ్ భాగాలు ఉన్నాయి. వీటి యొక్క మార్కెట్ లభ్యత అకేషియా నిలోటికా బాబుల్ అని కూడా పిలుస్తారు. ఇది మార్కెట్లలో గమ్ పౌడర్, విత్తనాలు మరియు బెరడు లభిస్తుంది. మీరు దీన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు ఇండియా మార్ట్లో కొనుగోలు చేయవచ్చు. అలాగే బాబుల్ గమ్ పౌడర్, బెరడు మరియు ఇతర విత్తనాలు ఇవి ఇండియా మార్ట్ కూడా విక్రయిస్తుంది.
ఇది ఆ, గొంతు నొప్పి మరియు దగ్గు మరియు జీర్ణ సమస్యలకి తగ్గించడానికి, చికిత్స చేయడానికి బాబుల్ గమ్ ఉపయోగపడుతుంది. రక్తస్రావం, చిగుళ్ళు నియంత్రించడానికి, చిగుళ్ళు వాపు నియంత్రించడానికి బాబుల్ బార్క్ పౌడర్ని ఉపయోగిస్తారు. బాబుల్ పాలీ పౌడర్ కీళ్ళ నొప్పులకి, జుట్టు సంరక్షణకి, చర్మ వ్యాధులకి, రోగనిరోధక శక్తి కోసం కూడా ఉపయోగిస్తారు. బాబుల్ విత్తనాలను లైవ్ ఫెన్సింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి లైవ్ ఫెన్సింగ్ కింద ఉపయోగిస్తారు. అలాగే ఆకులు మరియు కాండం గొర్రెలు, పశువులు, మేకలు మరియు ఒంటెలు తింటాయి. పశుగ్రాసంగా కూడా మార్కెట్లో దీన్ని విక్రయిస్తారు. వీటిని గుర్తించే లక్షణం ఎలా ఉందంటే, అకేషియా నిలోటికా గుర్తించడానికి చీకటి లోతుగా విరుచుకుపడే బెరడు కలిగి ఉంటుంది. జత చేసిన పదునైన ముళ్ళు చిన్న కరపత్రాలతో వైపినెట్ ఆకులు కనిపిస్తాయి. ప్రకాశవంతమైన పసుపు గోళాకారపు పూలు మరియు పరిపక్వమైనప్పుడు ఆకుపచ్చ నుండి నలుపు రంగులోనికి మారే పొడవైన సంకోచించని పాడ్లు కలిగి ఉంటుంది. ఈ చెట్టు తరచుగా బాబులను కూడా పిలుస్తారు మరియు ఇది ఆఫ్రికా మరియు భారత ఉపఖండాల్లో చెందింది. దీని అత్యంత విలక్షణమైన లక్షణాలు దీని కఠినమైన చీకటి బెరడు, జత చేసిన ముళ్ళు మరియు విలక్షణమైన పాడ్లు అంటే పళ్ళగుత్తులు. కీలక ఐడెంటిఫికేషన్ లక్షణాలు: బెరడు ముదురు గోధుమ రంగులో నుండి దాదాపుగా నలుపు, లోతుగా బొచ్చు మరియు కఠినమైనది. ముళ్ళు జత చేసిన సరళమైన వెన్నెముకతో సాధారణంగా చిన్న చెట్లపై ఉంటాయి. కొన్నిసార్లు వెనుకకు తిరిగి కూడా ఉంటాయి. ప్రతి పిన్నాల్లోనూ అనేక జతల చిన్న కరపత్రాలు కలిగి బైపినేట్ సమ్మేళనం కలిగినటువంటి ఆకులు కలిగి ఉంటాయి. పువ్వులు ప్రకాశవంతమైన పసుపు గోళాకారపు రంగులో గోళాకారంతో ఉంటాయి. సమూహాలుగా ఇవి ఈ ఫ్లవర్స్ కనిపిస్తాయి. పాడ్ల పైన ఇరుకైన విత్తనాల మధ్య సంకోచించబడ్డట్టుగా కణుపులుగా ఉంటాయి. పరిపక్వమైనప్పుడు ఆకుపచ్చ నుండి బూడిద రంగులోకి మారుతాయి. తరచుగా చెట్లపైన ఎక్కువసేపు ఈ కాయలు ఉంటాయి. వీటి యొక్క ఫ్లవరింగ్ జూలై అండ్ కంటిన్యూ టిల్ ఆగస్ట్ సెప్టెంబర్ దాకా ఉంటాయి. జూలై నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఫ్లవరింగ్ ఉంటుంది.
ఫ్రూటింగ్ వచ్చేసి పాట్స్ రైప్ డ్యూరింగ్ డిసెంబర్ టు జనవరి అండ్ సీడ్స్ till సీడ్స్ ఫాల్ ఇన్ జనవరిలో మనకి జనవరిలో సీడ్స్ పగిలి పళ్ళు పార్ట్స్ పగిలి సీడ్స్ పడతాయి. సీడ్ కలెక్షన్ రైపెన్స్ పార్ట్స్ ఆర్ కలెక్టెడ్ డ్యూరింగ్ మే. Pods are dried in the sun and seeds collected and stored. ఇకపోతే సీడ్ వైబిలిటీ వచ్చేసి అప్ టు 1 year వరకు దీని సీడ్ వైబిలిటీ ఉంటుంది. అలాగే సీడ్ ట్రీట్మెంట్ ప్రీ సోకింగ్ ఇన్ కోల్డ్ వాటర్ ఫర్ 12 hours. 12 గంటల వరకు చల్లటి నీటిలో నానబెట్టినటువంటి సీడ్ని మనం ప్రైమరీ బెడ్స్ మీద కానీ బ్యాగ్స్లో కానీ వేసి మొక్కలుగా పెంచుకోవచ్చు. మీకోసం కొన్ని వీడియోస్ ఇక్కడ పెట్టడం జరిగింది. దయచేసి ప్రతి వీడియోని క్షుణ్ణంగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. అంతరించిపోతున్నటువంటి ఈ చెట్టుని కాపాడదాం, భావితరాలని బ్రతికిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్